సాయి రాజేష్ గారు, బాబు యంగ్స్టర్స్ చాలా బాగా చేస్తున్నారు. దాదాపు 50 సంవత్సరాలు మేము జర్నలిస్టులు. నాకు ఈ యంగ్స్టర్స్ డైరెక్టర్స్ కన్నా కూడా నాకు జర్నలిస్టులతో చాలా అనుబంధం, అభిమానం. నేను ఈ స్టేజ్కి రావడానికి నన్ను కూడా చాలా సపోర్ట్ చేశారు జర్నలిస్టులు. యాక్చువల్గా నేను ఇది పబ్లిసిటీ చేసుకుందామని నాకు 1% కూడా లేదు. నాకు ఇష్టం లేదు కూడా పబ్లిసిటీ చేసుకోవటం. ఆదిత్య గారు నిన్న ఫోన్ చేసి మీరు చెప్పింది అనౌన్స్ చేస్తే కొంచెం అందరిలోకి వెళ్ళి బాగా గుర్తింపుగా మేమందరం ఒక కమిట్మెంట్గా పనిచేస్తామంటే ప్రసన్న గారి ఆధ్వర్యంలో నేను రావటం జరిగింది. దీనికి పండగ రోజు, సంవత్సరాది రోజు వారు నన్ను కలవటానికి వచ్చారు. వచ్చినప్పుడు నేను చెప్పాను, ఎందుకంటే అజయ్ నాలో సగభాగం, ఆయన నా దర్శకుడు, ఆయన నా జీవిత ఖైదీ సినిమా తీశాడు. ప్రసన్న నాకు కంటి చూపు లాంటివాడు. మనస్ఫూర్తి ఇదే కమర్షియల్గానో లేకపోతే పొగడతలతో చెప్పపోను కూడా. మీ ప్రెస్ మీడియా అధ్యక్షుడు రాంబాబు కూడా నా పార్ట్లో, నా బాడీలో ఒక పార్ట్ లాంటివాడు. నాకు అంత అభిమానం. ఈ మధ్య నాకు ఈ చేయటానికి కారణం ఏంటంటే, నేను సినిమా ఇండస్ట్రీలో డబ్బు సంపాదించుకోకపోయినా సినిమా తల్లికి నేను చిన్న సినిమాలు చేస్తున్నందుకు నాకు దేవుడు అన్ని రకాలుగా ధనమే కాకుండా మంచి ఆరోగ్యం, సంతోషాన్ని ఇస్తున్నారు ఒక మంచి పని చేస్తే. అందుకు ఉదాహరణ, ఎప్పుడు కూడా నేను చిత్రపురి కాలనీ అని దాదాపు 4-5 ఇయర్స్ అయింది నేను దానికి ఏదో ఉడత సహాయం చేసి. నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా అనుకున్నాను. కానీ మన ప్రెస్లో ఏదో క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్గా నేను ఇచ్చానని చెప్పాను తప్ప నాకు పబ్లిసిటీ చేసుకుందాం లేదు. ఎప్పుడన్నా చిత్రపురి కాలనీ మీద అటు వెళ్తుంటే ఇంత మంచి కాలనీ నా వలన వాళ్ళకేదో మంచి జరిగి కళకళలాడుతుందని సంతోషిస్తున్నా. అది నేను ఇచ్చిన డబ్బు కన్నా కొన్ని వేల రెట్లు నాకు తృప్తినిచ్చుద్ది. ఇకపోతే యాజ్ ఎ నిర్మాతగా నేను ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నాను. నాగేశ్వరరావుతో, శోభన్బాబుతో, కృష్ణరాజు గారితో చాలామందితో సినిమాలు తీశాను. నాకు అందరు దర్శకులు చాలా నాకు ఎంతో రుణపడి ఉన్నాను వాళ్ళకి. ఎందుకంటే నాకు ఏ అవసరం వచ్చినా నేను ముందు దర్శకుల పేరే రాస్తాను దాంట్లో ఇన్విటేషన్లో. అందులో అజయ్ అంటే మీకు తెలియదు ఏం లేదు. అజయ్ అంటే నేనెంతో మా అజయ్ అంత. నాకు సినిమాలో ఇది కాకుండా కూడా మా ఇంట్లో కూడా ప్రతి చోట అజయ్ కూడా వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో తిన్న దాంట్లో 10% కూడా వాళ్ళ ఇంట్లో భోంచేసి ఉన్నాడు. అన్ని రోజులు మా ఇంట్లో భోంచేశాడు అజయ్ నాతో. ఆ అభిమానంతో నాకు దర్శకులు అంటే చాలా ఇష్టం. పిసి రెడ్డి గారు కానీ, సదాశివరావు కానీ, కేఎస్ నాగేశ్వరరావు కానీ, చాలామంది, సుధాకర్ రెడ్డి గారు కానీ. నేను నాకున్న దీంట్లో నేను చూస్తుంది ఏంటంటే, నేను ఈ సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు తీసి లేకపోతే కొందరికి ఇచ్చి నేను నష్టపోయాను అని ఎవరన్నా అంటారు, కానీ నేను అనుకోను. ఎందుకంటే దానికి వేల రెట్లు ఒక మంచి పని చేస్తే నేను ఎట్లా పెరుగుతున్నాను. ఆ సినిమా తల్లే నాకు ఈ స్టేజ్కి తీసుకురావడానికి కారణం. నాకు డబ్బు పోయినా కొన్ని వేల రెట్లు దానికి పోయిన దానికన్నా కలిసి వస్తుంది. అందుకని నేను ఎప్పుడు కూడా ఎవరిని అంటే నాకు సినిమా తల్లే గుర్తొచ్చింది. ఓహో, సినిమాల వల్ల నేను 10 మందికి అన్నం పెట్టబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నానని అనుకుంటాను. ఇక దానికి గుర్తింపుగా నేను అనుకున్నది ఏంటంటే, ఆదిత్య గారు, రాజేష్ గారు, అజయ్, ప్రసన్న వీళ్ళందరూ ఆధ్వర్యంలో వచ్చినప్పుడు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే అప్పటి సినిమా ఇండస్ట్రీ గురించి నాకు ఎప్పుడు అప్పుడే సినిమా ఇండస్ట్రీ చాలా ఇష్టం ఇప్పటికన్నా. ఎందుకంటే అంతలా శోభన్ బాబు కూడా కులు మనాల్లో షూటింగ్ చేసిన ఒక నిర్మాతకి ఎంత అండగా ఉండి ఆ సినిమా ఎంత బాగా చేసి ఎంత కష్టపడితే ఆ సినిమా కలిసి రావాలని ఆయన నేను చూశాను. అక్కినేని నాగేశ్వరరావు దాంపత్యం సినిమా అప్పుడు ఒక 10-20 కథలు తీసుకెళ్ళి చాచా నాకు ఇది నచ్చలేదు, బాగోలేదని, ఆఖరికి నరసరాజు గారి కథ 24 గంటలు తీసి దాంపత్యం ఫస్ట్ సినిమా తీస్తే అది 100 days ఆడింది ఆ పిక్చర్, ఫస్ట్ పిక్చరే. అందుకని ఆ రోజులు, ఆ డిసిప్లిన్, ఆ సిన్సియారిటీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక సినిమా ఇండస్ట్రీలో నాకున్న అనుభవంలో ఒక నిర్మాత ఇంటి యజమాని తండ్రి అయితే భార్య ఇల్లాలు దర్శకుడు. ఆ రోజుల్లో అజయ్ నాకు అట్లా అండగా ఒక 10 పైసలు వేస్ట్ చేయకుండా క్వాలిటీగా సినిమా తీశాడు. జీవిత ఖైదీ అనే పిక్చర్ నేను 70 లక్షల్లో తీసా ఆ రోజుల్లో. శోభన్ బాబు గారు, జయసుధ, జయప్రద గారితో 70 లక్షల్లో తీస్తే అది మయూరి ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేస్తే
అది 7 కోట్ల రూపాయలు నా షేర్ వచ్చింది ఆ పిక్చర్ జీవిత ఖైదీ. కానీ ఆ తర్వాత చాలా పిక్చర్లు రుష్యారథురయ్య కృష్ణరాజు గారితో కేఎస్ రాజేశ్వరరావుని ఇంట్రడ్యూస్ చేసి అది 40 లక్షల్లో తీస్తే అది 4.5 కోట్లు కలెక్ట్ చేసింది రుష్యారథురయ్య కృష్ణరాజు గారి సినిమా. ప్రతి సినిమా మ్యాక్సిమం 30 నుంచి 40 రోజుల్లోనే తీశాను ఆ రోజుల్లో. ఎంఎస్ విశ్వనాథ్ కానీ చక్రవర్తి గారు కానీ ఆ సంగీతం మనం సంగీత థియేటర్లోకి వెళ్తే పూటకు ఒక సాంగ్ చేసి ఇచ్చేవారు. ఆ క్వాలిటీ నాకు ఇప్పటికీ వినిపించదు కనిపించదు. ఆ స్టోరీ కానీ ఆ కథలు కానీ అట్లాంటి సబ్జెక్టులు కానీ అంతా అడావిడి అయిపోయింది. మీరు చూడండి, నేనేదో ఉద్ధరిద్దామని చెప్పట్లేదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అప్పుడు కన్నా దాదాపు 7-8 టైమ్స్ నిర్మాణ సంస్థలు పెరిగినాయి, డైరెక్టర్స్ పెరిగారు, ఆర్టిస్టులు పెరిగారు, ప్రొడ్యూసర్స్ పెరిగారు. కానీ థియేటర్స్ తగ్గిపోతున్నాయి. కారణం ఎందుకంటే ఒక నిర్మాతకి అండగావలసిన థియేటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ తగ్గిపోతున్నారు. ఆ రోజుల్లో సినిమా కొబ్బరికాయ కొట్టే రోజు ఫైనాన్సర్ వచ్చి కొద్దిగా ఫైనాన్స్ ఇస్తే ఆ థర్డ్ పార్టీ అని లేకపోతే డిస్ట్రిబ్యూటర్ అని అండర్ ప్రొడక్షన్లోనే దాదాపు 50-60% డబ్బులు వచ్చేది. ఆ అట్మాస్ఫియర్లో స్టాండర్డ్ ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు. ఇవాళ ఏమవుతుందంటే ఆ స్టాండర్డ్ ప్రొడ్యూసర్స్ చాలా వరకు తగ్గిపోయారు. అంటే నిజంగా వర్తున్న డైరెక్ట్ ప్రొడ్యూసర్స్ తిరుమల తీయలేకపోతున్నారు. నిజంగా వర్తున్న డైరెక్టర్స్కి కూడా అవకాశాలు చాలా తక్కువ వస్తున్నాయి నాకు తెలిసి.